సాయిరామ్. ఓం సాయిరామ్ ఓంకార సాయిరామ్. ఓంకార సాయిరామ్ షిరిడి సాయిరామ్. షిరిడి సాయిరామ్. షిరిడి సాయిరామ్. షిరిడి సాయిరామ్. షిరిడి సాయిరామ్. షిరిడి సాయిరామ్ సద్గురు సాయిరామ్. ఓం సాయిరామ్ ఓంకార సాయిరామ్. ఓంకార సాయిరామ్. రమ సాయిరామ్ మేఘ శ్యామ సాయిరామ్. రామ సాయిరామ్ మేఘ శ్యామ సాయిరామ్. ద్వారకమాయ నిలయ భక్త రక్షక సాయిరామ్. ఓం సాయిరామ్ ఓంకార సాయిరామ్. ఓం సాయిరామ్ ఓంకార సాయిరామ్. భక్తివన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు సాయితత్వం లీలా రహస్యంలోని పరమ రహస్యాలు ఏమిటో తెలుసుకుందాం. ముఖ్యంగా ఓం సాయిరామ్ అన్నటువంటి పదంలో ఎంత శక్తి ఉందో మరి అనేక మంది సద్గురువులు తెలియజేయడం జరిగింది. ఇవాళ బాబా నామముకు ఉన్నటువంటి శక్తి, ఉచ్చరించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు, అదేవిధంగా బాబా దక్షిణ ఎందుకు అడిగేటువంటి ఈ రెండు అంశాలపైన మనం ఇవాళ ప్రసంగించడం జరుగుతుంది. ముఖ్యంగా బాబా ఆదిపూడి రామ్మోహన్ రావు అనేటువంటి ఒక భక్తుడు బాపట్ల దగ్గర ఆయన నామ జపాన్ని చేస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయని బాబా ఓం శ్రీ సాయిరామ్ అనేటువంటి ఈ యొక్క పదాన్ని జపించాలి అని భక్తులకందరూ సందేశం ఇవ్వడమే కాకుండా అనేక చోట్ల ఆయన సప్తాహాలు నిర్వహించేటువంటి వారు, అదేవిధంగా అనేక చోట్ల భజనలు చేస్తూ అక్కడ ఆ సాయి నామాన్ని జపించండి, మీ సమస్యలన్నీ తీరిపోతాయి. ఎందుకంటే సాయి ఓం సాయిరామ్ అనేటువంటి ఓం శ్రీ సాయిరామ్ అన్నటువంటి ఈ యొక్క పదము చాలా శక్తివంతమైన మంత్రము అని చెప్పి ఆయన నిరూపించడం జరిగింది. అంతేకాకుండా అలా ఆయన ప్రచారం చేయటం వల్ల ఆ తర్వాత చాలామంది, అంటే ఆ తర్వాత 1950 ఆ మధ్యలో ఈయన స్టార్ట్ చేశాడు సాయి నామ మంత్ర జపాన్ని. ఆ తర్వాత వచ్చినటువంటి గురువులందరూ కూడా దాన్ని అనుసరించడం జరిగింది. ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ కావచ్చు, శరత్ బాబూజీ గురువు గారు కావచ్చు, ఈశ్వరయ్య స్వామి, ఇలా అనేక మంది తర్వాత తదనంతర కాలంలో అనేక మంది భక్తులు కూడా ఓం సాయిరాము అనేటువంటి ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి, అదేవిధంగా ఓం శ్రీ సాయిరామ్ అనేటువంటి పత్రిక కూడా వచ్చిందనమాట. ఇలా అంటే ఏ విధంగా సాయి మంత్రాన్ని, అంటే సాయి నామాన్ని మంత్రంగా భావిస్తూ చదివిన భక్తులకు ఖచ్చితంగా వారి యొక్క సమస్యలన్నీ తీరిపోతాయి, వారి బాధలు తొలగిపోతాయి అని నిరూపించిన వ్యక్తి రామ్మోహన్ రావు. ఎందుకంటే ఆనాటి బాబా 1918లో సమాధి చెందారు. ఆ సమాధి అనంతరము అనేక మందికి అనేకమైనటువంటి లీలలు చూపించారనేటువంటి విషయాలు మనము ఈ సత్సంగ పరంపరలో చెబుతూ వస్తూ ఉన్నాం. అందులో ముఖ్యంగా మరి అనేక మంత్రాలు ఉండగా ఈ ఓం శ్రీ సాయిరామ్ మంత్రాన్ని ఎందుకు జపించాలని చెప్పేసి చాలామంది అడగవచ్చు. కానీ శ్రీరామ నామాన్ని జపిస్తే ఆంజనేయ స్వామి అక్కడే నేను ఉంటానని ఎలా చెప్పారో, నా నామాన్ని జపిస్తే నేను కూడా అక్కడ ఉంటానని శ్రీకృష్ణ పరమాత్ముడు నారదునికి చెప్తాడు. అలా నామజపంలో అవి బీజాక్షరాలు అన్నమాట. మరి ఈ బాబాకు ఎవరు పేరు పెట్టారు, ఈ సాయి అన్నటువంటి పేరు ఎవరు పెట్టారో మీకు తెలుసు. మహల్సాపతి మొట్టమొదట బాబా షిరిడీకి వచ్చినప్పుడు ఆవో సాయి అని పిలిచారు. సాయి అంటే ఆ ఈ అనే అర్థం. మహారాష్ట్రలో సాయి అంటే తల్లి అని, బాబా అంటే తండ్రి అని. తల్లి తండ్రి అనేటువంటి ఒక అర్థము సాయిబాబా అనేటువంటి ఆ మంత్రంలో ఉంది.
నిజంగా చాలామంది సాయిబాబా అనేటువంటిది, సాయిరామ్ అనేటువంటిది ఇది ఏదో ఒక మామూలు పేరు అనుకుంటారు. కాదు. కానీ ఇవాళ చాలామంది సాయి అని వారి పిల్లలకు కూడా పేర్లు పెడుతుంటారంటే, అలా ఒకప్పుడు మనము రాముడు, కృష్ణుడు అని పెట్టేవాళ్ళం. ఎందుకంటే చనిపోయే సందర్భంలోన కృష్ణ, రామ అని అలా అయినా జ్ఞాపకం తీసుకుంటారు. అంటే జ్ఞాపకానికి తెచ్చుకుంటారు. ఇలా అంటే ఏమిటంటే చనిపోయే సమయంలో ఏ నామాన్ని అయితే మనం స్మరిస్తామో, ధ్యానిస్తామో అదే నామం అంటే ఆ యొక్క దేవుని యొక్క స్థానానికి మనం వెళ్తామని పెద్దలు చెబుతూ ఉంటారు. అలా సాయిబాబా నామం అనేటువంటిది ఇవాళ మరి చాలామంది జపిస్తూ ఉన్నారు. ఆ జపం ఎలా చేయాలి అంటే 3 రకాలుగా చేయవచ్చు అన్నారు. గట్టిగా ఉచ్చరించడం అన్నట్టు. ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్ అని అలా జపించవచ్చు. లేదా పెదవులతో శబ్దము రాకుండా కూడా జపించవచ్చు. తర్వాత మనసులో అంటే మనసులోనే కళ్ళు మూసుకొని ప్రాణాయామం చేస్తూ ఓం శ్రీ సాయిరామ్ అని జపించవచ్చు. ఇది చాలా సులభమైనటువంటి మార్గం అన్నమాట. అంటే సాయి సప్తాహాలు చేయడము, సాయి సచ్చరిత్రలు వినడము, సాయి భజనలు చేయడము, సాయి ప్రవచనాలకు వెళ్ళడము, సాయి టెంపుల్కి వెళ్ళడము, పూజలు చేయడము, ఇవన్నీ ఏమిటంటే మరి అనేకమైనటువంటి ఇప్పుడు భక్తి యోగము, అదేవిధంగా క్రియాయోగం అని, భక్తి యోగం అని, కర్మయోగం అని, నానా రకాల యోగాలు అన్నిటికన్నా ధ్యాన యోగం గొప్పదని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా చెప్పారు. ఈ ధ్యానం చేస్తూ ఈ నామాన్ని మనసులోనైనా జపించవచ్చు, గట్టిగానైనా ఉచ్చరించవచ్చు, 10 మందితో కలిసి మనము జపించవచ్చు అంట. అలా జపించడం వల్ల అనేక ఫలితాలు ఉంటాయని చెప్పి కొన్ని లక్షల మంది సాయి భక్తులు వారి జీవితాల్లో ఈ నామాన్ని ఉచ్చరించి మరి ఎన్నో ఫలితాలు పొందినటువంటి విషయం అందరికీ తెలిసిన విషయం. తర్వాత దక్షిణ మరి బాబా ఎందుకు అడిగేటువంటి అయితే ఇంకొక విషయం ఇక్కడ తెలుసుకోవాలి మనం. దక్షిణ అన్నటువంటిది బాబా శ్రద్ధ సబూర్ అనేటువంటి 2 పదాలు మనకు కనిపిస్తాయి. బాబా టెంపుల్స్ ఎక్కడ వెళ్ళినా అటువైపు ఇటువైపు చూస్తే ఒక వైపున శ్రద్ధ అని, మరొక వైపున సబూరి అని ఉంటుంది. శ్రద్ధ అంటే ప్రేమ, ఇంకొక వైపున సబూరి. ఈ 2 చాలా ముఖ్యమంటారు సాయి భక్తులకు. అందువల్ల ఏమంటే 2 రూపాయల దక్షిణ అడిగేటువంటి వారు బాబా. అయితే బాబా 2 రూపాయలు అడిగారంటే శ్రద్ధ సబూరే ఈ రెండింటినే అడిగేటువంటి వారు బాబా. శ్రద్ధ అంటే ఒక ప్రేమ, అదేవిధంగా సబూరి అంటే సహనము. సాయి భక్తులకు ఉండాల్సిన లక్షణాల్లో ఈ 2 లక్షణాలు చాలా ముఖ్యమైనటువంటివి. ఎందుకంటే ప్రేమతో ఉండాలి, అందరినీ ప్రేమతో పలకరించాలి, ప్రేమతో ఉండాలి, ప్రేమతో జీవించాలి, సర్వజీవరాశుల పట్ల ప్రేమ ఉండాలి. అదే దాన్నే శ్రద్ధ అని అన్నారు బాబా. అదే సబూర్ అంటే ఓపిక ఉండాలి. అంటే మనకు ఎవరు మరి అవమానించినా, ఎవరు ఏ మాటలాడినా దానికి సున్నితంగా సమాధానం చెప్పు, లేకపోతే మౌనంగా ఉండు అని బాబా చెప్పారు. మనకి ఎందుకంటే హర్ట్ అవుతాం మనం, జనరల్గా అహం ఉంటుంది. కాబట్టి అహము తొలగించుకోవాలంటే సహనం అనేటువంటిది ఉండాలి, దాన్నే సబూర్ అని చెప్పారు. మామూలుగా సాధారణంగా మనము ఎవరైనా సరే అభినందిస్తే మనం సంతోషిస్తాం, కానీ ఒక్క మాట ఏదైనా మనల్ని అన్నారనుకోండి మనం వెంటనే రియాక్ట్ అవుతాం లేదా బాధపడిపోతాం. అలా బాధపడని స్థితిలో భక్తులు ఉండాలని శ్రద్ధ సబూరి అని బాబా అసలు భిక్ష ఎందుకు అంటే వాళ్ళ కర్మలను తీసుకోవడం. కర్మల్లో ముఖ్యమైన కర్మ ఏమిటంటే అహంకారం అన్నమాట. అందుకే చాలామంది భక్తుల దగ్గర ఆయన 2 రూపాయలు అడిగేటువంటి వారు అనమాట, శ్రద్ధ సబూరి అనేటువంటి. అలా గణపతిరావు అని చెప్పేసి ఒక వ్యక్తిది ఒక 100 రూపాయలు అడిగారు. గణపతిరావు అని బాంబేలో ఒక గొప్ప నటుడు అనమాట. ఆయన అంతా కోల్పోయి చివరి దశలో బాబా దగ్గరికి వస్తే ఆయన దగ్గర ఉన్నదే 100 రూపాయలు. కానీ ఆ 100 రూపాయలు కూడా నాకు దక్షిణగా ఇవ్వు అని బాబా అంటే అతని యొక్క పరిపూర్ణమైన కర్మనంతా తీసుకుంటాడు అనమాట. అలా 100 రూపాయలు ఇచ్చేసి అతను బాంబే వెళ్ళిపోయిన వెంటనే అక్కడ నిర్మాతలు క్యూ కడతారు. తర్వాత అతని జీవితము మళ్ళీ అనేక సినిమాల్లో నటించడము, బ్రహ్మాండంగా అతని జీవితం మలుపు తిరగడము ఇలా జరుగుతుందన్నమాట. అంటే మనకు ఏవైనా పనులు జరగలేదు అంటే మరి చాలామందికి ఏదైనా మంచి పనులు చేయండి అని చెబుతూ ఉంటారు, అన్నదానం చేయండి అంటారు. అన్నదానం చేయండి అని ఎందుకు చెప్తుంటారు అంటే అన్నదానం చేయడం వల్ల మీకు ఏవైనా మిగిలిపోయి ఉంటే ఆ కర్మలన్నీ నశించిపోతాయి, వెంటనే మీ పనులన్నీ అవుతాయి, మీకు విజయాలు చేకూరుతాయి అని చెప్పడం అన్నమాట. ఇవన్నీ చాలా ధర్మ సూక్ష్మాలు. అట్లా బాబా చెప్పినటువంటి అంటే యమాట్ పంత్ కూడా అనేక సార్లు చెప్పారు అందులో.
బాబాను కూడా చెప్పారనమాట. మీరు అతి తెలివితేటలు వదిలివేసి నా నామాన్ని జపించండి, సాయి సాయి అనేటువంటి నామాన్ని జపించండి, మీకు భవబంధాల నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తాను అని బాబా స్వయంగా చెప్పడం అనేటువంటిది జరిగిందనమాట. అందువల్ల ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే బాబా నామాన్ని నిరంతరము జపిస్తూ ఉండడము ఒకటి. రెండవది ఏంటంటే దాన ధర్మాలు చేయడం. దాన ధర్మాలు అంటే మనం అంతా దానం చేయమని చెప్పడం లేదు. కొద్దిగా భిక్షగాళ్లకు, లేదంటే గురువారం రోజు టెంపుల్స్ దగ్గర ఉన్నటువంటి భిక్షగాళ్లకు ఒక ప్యాకెట్, అన్నపు ప్యాకెట్లు ఒక 2-3 అన్నపు ప్యాకెట్లు ఇచ్చినా నీ కర్మలన్నీ తొలగిపోతాయి అన్నమాట. అదేవిధంగా కొద్దిగా దానం చేసినా నీ కర్మలు తొలగిపోతాయి. మళ్ళీ గుడిలోకి వెళ్ళి ఏదో బాబాను చూస్తూ బాబాకు పూలహారాలు వేయడము, లేకపోతే ఇంకా ఏదో బాబాకు సమర్పించడం, అంటే బాబాకు సమర్పించడము కాదు ఇక్కడ. ఒక భిక్షగానికి సమర్పించిన బాబాకు సమర్పించినట్టుగా మనం భావించాలి. ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టేవారు, గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇచ్చేవారే నా దృష్టిలో గొప్పవారని బాబా చెప్పారు. ఎందుకంటే బాబా లీల, నా చర్యలు అగాధములు, నా లీలల్ని ఎవరైతే పదే పదే మననం చేస్తారో వారికి అనర్ఘమైన జ్ఞానరత్నాలు లభిస్తాయని బాబా చెప్పారు. ఎందుకంటే ఒకసారి ఎక్కడో కొలిమిలో పడబోతున్నటువంటి కమ్మరి బిడ్డను రక్షించడానికి దునిలో చేయి పెడితే బాబా చేయి కాలింది. మరి ఇంకొక సందర్భంలో సలసల కాగుతున్నటువంటి పాత్రలు చేయి పెడితే బాబా చేయి కాలలేదు. కారణం ఏమిటంటే బాబా అంటే యోగులు చేసేటువంటి చర్యలకు, క్రియలకు ప్రతిఫలం ఉండదన్నమాట. మరి వారు వేరే వాళ్ళ యొక్క కర్మలను తీసుకుంటున్నప్పుడు వారు కర్మలు తీసుకుంటున్నాడు, మరి చేయి కాలడం అనేటువంటి జరిగింది బాబా. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా బాబా భక్తులు గమనించాలి. అతి సులభమైనటువంటి మార్గం ఏమిటంటే నామజపము. కలియుగములోనే నామజపము కలియుగములో చాలా సులభమైనటువంటిది అని అందరూ ప్రవచనకర్తలు అందరూ అదే చెబుతూ ఉంటారనమాట, నామాన్ని జపించడం. అలా మనం ఇప్పుడు ఈ నామజపంలో ఎందుకు అంటే సాయి యొక్క నామంలో సాయే సత్యము, ధర్మము, బ్రహ్మము అంతా సాయి. కాబట్టి సత్యం ధర్మం బ్రహ్మం సాయి, శ్రద్ధ సభూరి శివోహం సాయి, ద్వైతమద్వైతమనంతం సాయి, ప్రాణం సాయి, ప్రణవం సాయి, దీపం ధూపం తేజం సాయి, హోమం సోమం సోహం సాయి, ఓంకార హ్రీంక్లార క్లీంకారం సాయి, సాకారం సాయి, నిరాకారం సాయి, సత్యం ధర్మం బ్రహ్మం సాయి, శ్రద్ధ సభూరి శివోహం సాయి, వేదం నాదం మోదం సాయి, జ్ఞానం యోగం కర్మం సాయి, అకార ఉకారమకారం సాయి, సగుణం సాయి, నిర్గుణం సాయి, సత్యం సాయి, ధర్మం సాయి, సత్యం శివం సుందరం సాయి, నిత్యం నిర్మలం నిరంజనం సాయి, నశ్వరం ఈశ్వరం శాశ్వతం సాయి, ఈ విశ్వం సాయి, చైతన్యం సాయి, సత్యం ధర్మం బ్రహ్మం సాయి, శ్రద్ధ సభూరి శివోహం సాయి, ద్వైతమద్వైతమనంతం సాయి, ప్రాణం సాయి, ప్రణవం సాయి అని గీతాంజలిలో నేను ఒక పాటలో రాయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ప్రాణం సాయి, ప్రణవం సాయి. మళ్ళీ మన ప్రాణము ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నంత వరకు ప్రాణం ఉంటుంది. అయితే ఇక్కడ మరి 24 hours సాయినామాన్ని జపించిన ఒకే ఒక భక్తుడు ఉన్నాడు, అతనే శ్యామ. అతను నిద్రపోతున్నప్పుడు కూడా ఓం సాయిరామ్ అనేటువంటి శబ్దం వచ్చేదట. అంటే ఉచ్ఛ్వాసలు నిశ్వాసాలు మనకు మామూలుగా నిద్రపోతున్నప్పుడు ఏదో లోకంలో ఉంటుంది, కానీ ఎంత అతనికి బాబా పట్ల ప్రేమ ఉంటే ఆ విధంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో కూడా ఓం సాయిరామ్ అని మంత్ర జపం చేస్తూ ఉన్నాడంటే అతను ఎంతటి గొప్ప భక్తుడో ఒకసారి ఆలోచించండి. ఆ స్థితికి అందరూ వెళ్ళాలని కోరుకుంటూ ఈనాటి ఈ యొక్క సత్సంగాన్ని నేను ముగిస్తున్నాను. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.